హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ న్యూస్ వచ్చేసి ప్రిజమ్ ఎస్జీ పోర్టల్ లాంచ్ అనమాట. సో ఇదైతే నితిన్ గడ్కరీ అండ్ అశ్విని వైష్ణవ్ ద్వారా అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట న్యూఢిల్లీలో. సో ఇది వచ్చేసి మెయిన్లీ ఫోకస్ వచ్చేసి రోడ్ రైల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ అనమాట. ఇదైతే ఫస్ట్ అయితే ప్రిజమ్ ఏంటో తెలుసుకుందాం. సో పోర్టల్ ఫర్ రైల్ రోడ్ ఇన్స్పెక్షన్ అండ్ స్టేజెస్ మేనేజ్మెంట్ స్టీల్ గర్డర్స్ అని చెప్తారనమాట దీనికైతే. సో ఇట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. ఫర్ అప్రూవల్స్ అండ్ ఇన్స్పెక్షన్ కోసం అయితే ఇది స్టార్ట్ చేయబడింది అనమాట. సో ఈ బ్రిడ్జ్ కట్టడానికి రైల్వేస్ నుంచి, కాంట్రాక్టర్స్ నుంచి, ఇంకా ఫ్యాబ్రికేటర్స్ నుంచి చాలా పర్మిషన్స్ అండ్ అప్రూవల్స్ అయితే కావాల్సి ఉంటుంది కదా. సో దానికోసం అయితే ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయబడింది అనమాట. ఇందులో వచ్చేసి రియల్ టైమ్ మానిటరింగ్ ఉంటుంది, ట్రాకింగ్ ఉంటుంది. సో దిస్ ఇంప్రూవ్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనమాట. సో ఈ పోర్టల్ ఎందుకు క్రియేట్ చేశారు అంటే, సో ఈ బ్రిడ్జ్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ 12 మంత్స్ వరకు అయితే టైం పట్టేదనమాట ఇంతకుముందు అయితే. సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత అయితే ఈ 3 నుంచి 4 మంత్స్ వరకు అయితే కట్టేయచ్చు అనమాట దీన్ని. సో దీనివల్ల అయితే రియల్ టైమ్ మానిటరింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో కాంట్రాక్టర్ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకోవచ్చు అనమాట. సో ఫొటోస్, ఇమేజెస్ అవన్నీ సెండ్ చేసి వాళ్ళు ఆన్లైన్లోనే చూసి అప్రూవల్ అనేది ఇచ్చేస్తారనమాట. సో దీనివల్ల అయితే చాలా మటుకు పేపర్ వర్క్ అయితే తగ్గిపోతుందనమాట. సో దానికోసం అయితే ఈ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయబడిందనమాట. సో ఇదొచ్చేసి కోఆర్డినేషన్ అయితే పెంచుతుందనమాట బిట్వీన్ ద మినిస్ట్రీస్ ఆఫ్ ఎన్‌హెచ్‌ఐ, రోడ్ గానీ, రైల్వేస్ గానీ, కాంట్రాక్టర్స్ మధ్య. సో దిస్ రెడ్యూసెస్ ద టైమ్ అనమాట. సో ఇట్ ఆల్సో బూస్ట్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ సేఫ్టీని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇండియా అండ్ యూరోప్ అయితే అవియేషన్ ప్యాక్ట్‌ని అయితే సైన్ చేయడం జరిగిందనమాట. మెయిన్‌లీ ఫోకస్ వచ్చేసి ఏరోప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అండ్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేయడం గురించి అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఈ ప్యాక్ట్ అగ్రీమెంట్ వచ్చేసి సో ఇట్స్ అబౌట్ యూరోప్ నుంచి అయితే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ అండ్ ఇండియాస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ఈ అగ్రిమెంట్‌ని అయితే సైన్ చేశారనమాట. సో దీనివల్ల అయితే ఇండియా కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చనమాట. సో ఏరోప్లేన్ పార్ట్స్‌ని కానియండి, ఎయిర్ క్రాఫ్ట్‌ని కానీ. సో ఇదైతే ఆటోమేటిక్‌లీ యూరోపియన్ సేఫ్టీ స్టాండర్డ్స్‌ని అయితే మీట్ అవుతుందనమాట. లైక్ సేఫ్టీ స్టాండర్డ్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ సర్టిఫికేషన్ అయితే ఇస్తారనమాట. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఎలా పాటించాలి అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. సో ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి. సో దీనివల్ల అయితే ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా మనం ఎక్స్‌పోజ్ చేయొచ్చనమాట ఫారిన్ కంట్రీస్‌కి. బికాజ్ ఈ యూరోపియన్ ఏజెన్సీ ఇదొక చాలా పెద్ద వరల్డ్‌లోనే చాలా పెద్ద స్టాండర్డ్ అనమాట. ఆహ్, సో ఈ సర్టిఫికేషన్ పొందడం వల్ల సో ఈ స్టార్టప్స్‌కి అండ్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి అయితే ఈ ఏవియేషన్ స్టార్టప్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి అయితే ఈజీగా అప్రూవల్ దొరుకుతుంది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయితే ఇనాగ్రేట్ చేయబడిందనమాట బై పీఎం నరేంద్ర మోదీ. ఇది వచ్చేసి టోటల్ 11,200 క్రోర్ అయితే ఇన్వెస్ట్ చేశారనమాట ఫేజ్ 1లో. సో ఇదైతే ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఆల్సో నాన్ యాస్ జేవర్ ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇదొకటి ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్‌పోర్ట్ అనే చెప్పొచ్చనమాట. సో దిస్ డెవలప్డ్ ఇన్ మల్టిపుల్ ఫేజెస్ సో దట్ ఎందుకంటే రెడ్యూస్ చేయాలి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లోడ్ అని అయితే దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయబడిందనమాట. సో ఇందులో అయితే హై ప్యాసింజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉందనమాట. ఆల్మోస్ట్ 12 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్‌ని అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మెయిన్‌లీ ఇండియన్ హెరిటేజ్ అండ్ మోడర్న్ టెక్నాలజీ మిక్స్ చేసి అయితే చేశారనమాట. అండ్ కార్గో అండ్ లాజిస్టిక్స్ హబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చనమాట. సో దీనివల్ల అయితే ఫార్మర్స్‌కి అండ్ ఇండియన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద యూపీ సో వాళ్ళైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చనమాట వాళ్ళ గూడ్స్‌ని. అండ్ సస్టైనబుల్ అండ్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్ డిజైన్. సో దీన్ని అయితే నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ చేసి సో లో సిమెంట్ యూజ్ చేసి అయితే చేయబడిందనమాట. సో దిస్ బూస్ట్ ద రీజనల్ కనెక్టివిటీ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్‌ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ దిస్ స్ట్రెంథెన్స్ ద ఏవియేషన్ సెక్టర్. ये देश का आम नागरिक వల్ల అయితే లో ఎయిర్ ఫేర్ ఉంటుందనమాట. ఆల్మోస్ట్ 2500 ఫర్ 500 కిలోమీటర్స్‌కి. సో మెయిన్‌లీ వచ్చేసి ఎయిర్‌పోర్ట్స్‌ని టైర్ 1 సిటీస్ లైక్ హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ఇలా మెట్రో సిటీసే కాకుండా ఈ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్‌లో కూడా అప్‌గ్రేడ్ చేయాలన్నదే ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్ అనమాట. లైక్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ చేయడం అండ్ వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్. సో వాళ్ళకి ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి లాస్ కాకుండా గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుందనమాట.
సో, ఇదొచ్చేసి దీనివల్ల టూరిజం అట్రాక్ట్ అవుతుంది అండ్ ఇంక్రీజ్ కనెక్టివిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అయితే డెవలప్ చేయొచ్చనమాట. అండ్ ఇది చాలా ఎయిర్‌పోర్ట్స్‌ని అయితే డెవలప్ చేయబోతున్నారనమాట. ఆల్మోస్ట్ 100 న్యూ ఎయిర్‌పోర్ట్స్ బై అప్‌గ్రేడింగ్ ద అన్‌సర్వ్డ్ ఎయిర్ స్ట్రిప్స్. అండ్ 200 మోడర్న్ హెలిప్యాడ్స్‌ని అయితే కన్‌స్ట్రక్ట్ చేయబోతున్నారనమాట. ఆల్మోస్ట్ ఇట్ కవర్స్ ద హిల్లీ రీజన్స్ లైక్ నార్త్ ఈస్ట్ రీజన్స్ అండ్ హిమాలయన్ రీజన్స్‌లో కూడా ఈ హెలిప్యాడ్స్‌ని అయితే కన్‌స్ట్రక్ట్ చేయబోతున్నారనమాట. అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సపోర్ట్ కూడా ఇవ్వబోతుంది గవర్నమెంట్. సో, భవసాగర రిపాజిటరీ. సో, ఇదొచ్చేసి ఇండియాస్ ఫస్ట్ డీప్ సీ ఫౌనా రిపాజిటరీ అనమాట. మార్చ్‌లో అయితే లాంచ్ చేయడం జరిగింది బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. భవసాగర అంటే లోతైన సముద్ర జీవజాతుల జాతీయ నిక్షిప్త కేంద్రంగా గుర్తించిందనమాట. సో, ఇదైతే భారతదేశపు బ్లూ ఎకనామీ లక్ష్యాల్లో ఒక కీలకమైన మైలురాయి అనమాట ఇది. సో, భవసాగర అంటే జీవ సముద్రం అని అర్థం. సో, ఇక్కడొచ్చేసి 3500 ప్లస్ టాక్సానామికలీ ఐడెంటిఫైడ్ స్పెసిమెన్స్ అంటే నమూనాలు జీవజాతుల నమూనాలు భద్రపరిచారనమాట ఇందులో. అండ్ అలాగే డీఎన్ఏ సీక్వెన్స్‌ని కూడా ఇక్కడ స్టోర్ చేయడం జరిగిందనమాట. అండ్ జియోగ్రఫీ రిఫరెన్స్డ్ డేటా కూడా సో దట్ ఎక్కడ ఉంటున్నాయి అండ్ ఎలా ఉంటున్నాయని తెలుసుకోవడానికని. నెక్స్ట్ ఇదొచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఉంటుందన్నమాట. సో, దీన్నైతే కలెక్ట్ చేయడం జరిగింది ఫర్ ద ఫ్యూచర్ యూజ్ అండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ జనరేషన్ సో దట్ ఈ డీప్ సీ క్రియేచర్స్‌ని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ యూజ్ ఆఫ్ ద ఓషన్ రిసోర్సెస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఉన్న డీప్ సీ ఆర్గానిజమ్స్ ఏదైతే అక్కడ జాతులు ఉన్నాయో సో దానివల్ల అయితే కొన్ని యునీక్ కెమికల్ ఉంటుందన్నమాట. సో ఈ కెమికల్ని అయితే మెడిసిన్స్లో వాడతారనమాట. సో ఇదైతే బ్లూ ఎకనామిక్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. సో కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్. సో ఇదైతే ఒక అగ్రిమెంట్ జరిగింది అన్ఫిల్స్ లిమిటెడ్ అండ్ భారత్ కూల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ద్వారా. ఒరిస్సాలో అయితే ఇది జరుగుతుంది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ 25,000 క్రోర్ అయితే ఇన్వెస్ట్ చేశారనమాట ఈ ప్రాజెక్ట్ కోసమని. సో ఏం చేస్తారు ఇక్కడ అంటే సో కోల్ నుంచి అయితే కెమికల్గా కన్వర్ట్ చేస్తారనమాట. సో ఈ అమోనియం నైట్రేట్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే మెయిన్లీ వచ్చేసి క్రాప్స్లో. సో ఎందుకంటే ఫాస్టర్గా గ్రో చేయాలి అని అయితే ఈ అగ్రికల్చర్లో అయితే యూస్ చేస్తారు. అండ్ ఆల్సో ఇన్ మైనింగ్లో అయితే యూస్ చేస్తారనమాట. ఎక్స్ప్లోజివ్స్ కోసం అయితే దీన్ని యూస్ చేస్తారు. అండ్ ఈ అమోనియం నైట్రేట్ కోసం అయితే 1,000,000 టన్ అయితే ఇంపోర్ట్ చేస్తారనమాట ఆల్మోస్ట్ ఇండియాలో. సో దీన్నైతే తగ్గించడానికి సో లోకల్‌గా దీన్ని ఇండియాలో ప్రొడక్షన్ చేయడానికి కోసం అయితే ఈ అగ్రిమెంట్‌ని అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ టెక్నాలజీ వచ్చి సర్ఫేస్ కూల్ గ్యాసిఫికేషన్ అనే టెక్నిక్ అయితే యూజ్ చేస్తారనమాట. సో ఈ ప్రెషరైజ్డ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ గ్యాసిఫికేషన్ అనే టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు. సో దీన్నైతే కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత ప్రొడక్షన్ అవుతుంది అంటే ఇది వన్స్ ఈ ప్లాంట్ కన్‌స్ట్రక్షన్ అయితే 2,000 టన్స్ పర్ డే అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల అయితే మనకి 250-350 క్రోర్ అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే మేము చాలా ఇంపోర్ట్ చేసేవాళ్ళం కదా! సో 1,000,000 టన్ అమోనియం నైట్రేట్. సో దీనివల్ల అయితే ఇంపోర్ట్ డిపెండెన్సీ రెడ్యూస్ అవుతుంది. అండ్ దిస్ ప్రమోట్స్ మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్‌ని ప్రమోట్ చేస్తుందన్నమాట.